బక్రీద్ పండుగ కదా, బాగానే మేకలు గీకలు గొర్రెలు అన్ని అట్లా గుంపులు గుంపులు అమ్మేస్తున్నారు. ఇక్కడ లోపటనేమో హోల్సేల్ మార్కెట్ అంటారు కదా, హోల్సేల్ ఒక 30 మేకలను 30 పొట్టేళ్లను అట్లా అమ్ముతున్నారు. ఇవి చూడండి ఎంత ఎత్తున్నాయో, ఇంత ఎత్తున్నాయి మంచిగా. 2 ఉన్నాయి, 2 పొట్టేళ్ళు, ఒక నల్ల పొట్టేలు ఒక ఎర్ర పొట్టేలు. అన్న ఏడికెంచి మేకలు? ఇది ఝాన్సీకి వెళ్ళి వచ్చినాయి, మహారాష్ట్ర నుంచి. ఇవి దగ్గర దగ్గర నీకు 2 కుంటలు వస్తాయి. కుంటల పైన ఒక్కొక్కటి మళ్ళా కుంటలు ఉంటుంది. 1,20,000 రెండుకి 60,000 ఒకటి. 2 అమ్మేస్తా. ఆడికెళ్ళి తీసుకొచ్చినాం. పెద్ద బండ్ల మీద వస్తాయి అంతే. ఇక 2 సంవత్సరాలు ఆపినాం. అన్న నాకు ఎప్పుడు ఒక అనుమానం ఉంటది, ఏంటంటే బక్రీద్ పండుగకు మేకలను కొయ్యాలని అంటే అప్పు ఉండొద్దు, ఇచ్చేది తీసుకునేది ఏముండదు. మరి అప్పుడు లేకుంటే ఎట్లుంటారు అన్న? అప్పుడు కూడా మనం సంపాదించే దాంట్లో కొన్ని జమ చేసి బక్రీద్ పండుగ ఒక బక్రీద్ తెచ్చి కుర్బానీ ఇవ్వాలి. అంటే ఇప్పుడు అప్పు ఉన్నదానికి చెయ్యొద్దు అంటారు కదా, దాని ఆత్మ మీది దాకా పోదని. అప్పు ఉండదు చెయ్యొద్దు, కానీ మనం ఏదైనా మనకి ఇంకా వేరే దగ్గర వచ్చింది అనుకో, ఆ టైంలో ఆ పైసలు రాలే, ఇలా తీసుకోవచ్చు. అట్లా సొమ్ములు గిరిపెట్టి అవి గిరిపెట్టి తెచ్చేది అది ఏం లేదు. మన దగ్గర ఉంటేనే, సంపాదించిన డబ్బులు ఉంటేనే దానికెళ్ళి తేవాలి. లేదంటే మనకు బయట ఒక మంచి పైసలు మనకి ఇవ్వాలి, ఆ టైంలో రాలేదు, మనం వేరే దగ్గర బదల్ లెక్క తీసుకొని తేవచ్చు, కానీ ఇంట్రెస్ట్ తీయొద్దు. 3 ఇసాలు చేయాలి, ఒక మేక 3 ఇసాలు చేయాలి. అయితే 1 ఇసా మనది, 1 ఇసా మన చుట్టాలది, 1 ఇసా గరీబుల మనకంటే పేదోళ్ళది ఇవ్వాలి. 3 ఇసాలు చేయాలి. ఒక కుర్బానీ ఇస్తే 10 ఆటలు కోసినా 3 ఇసలే చేయాలి. అమ్మ ధర అయితే చెప్పలేం. 25, 28, 30, 35, 12, 11,000 అయితే ఆటనే లేదు. 6 నెలలది, 5 నెలలది, 7 నెలలు ఉన్నాయి. అవి చేయొద్దు, కుర్బానీ ఇస్తే లేదు. 1 సంవత్సరం కరెక్ట్ ఉండాలి, 1 సంవత్సరం ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ ఉండదు. అట్లయితే కుర్బానీ కాదు, చెయ్యొద్దు, కుర్బానీ కాదు. అది ఎగస్ట్రా కోసు చేసుకోవచ్చు మనం. అన్న నమస్తే, నీ పేరు? మొహమ్మద్ సాద్. అర్థమవుతుంది. 20 ఇయర్స్ చూస్తున్నాము. కొద్దిగా ఎక్కువ ఉంది మ్యామ్ రేట్లు. కొంచెం ఇప్పుడు 46,000 అంటుంది మేడం, రెండింటికి 46. 23 ఒక మేక వస్తుంది అంతే, ఎక్కువ ఉండదు మేడం. అట్లా ఏం లేదు మేడం, ఇప్పుడు ఏముండదు. మన పేరు మీద అలాగే రామే కాటుదేనా బస్ పంచాలి. అది ఇబ్రాహిం ప్రవక్త నుంచి వస్తుంది మేడం. ఇది నమస్తే అక్క, నా పేరు అబ్దుల్ మలిక్ అక్క. అన్న ఎంత పడ్డది ఇది అక్క? నాకు 10,500 పడింది అక్క. ఉంటది అక్క, 15 కిలోల దాకా ఉంటది అక్క, కుర్బానీ కోసం అక్క. నేను నాకు ఎప్పటి నుంచి మన హోస్ట్ జబ్సే ఆయా అమ్మకు జబ్సే కర్రే హమ్ బక్రీద్. మా నాయన ఇట్లా కూడా చేస్తున్నారమ్మా. 3 భాగాలు చేయాలమ్మా. ఎవరైనా ఏమైనా తీసుకున్నా కూడా 3 భాగాలు చేస్తేనే మన కుర్బానీ లెక్క ఉంటుంది మనకి, మనం చేసిన లెక్క. కానీ మనం 3 భాగాలు, ఒకటేమో పేదోళ్ళకి ఇవ్వాలా, ఒకటేమో మన చుట్టాలకి ఇవ్వాలా, ఒకటేమో మన ఇంటి చుట్టుపక్కల మనం ఒకటి పెట్టుకోవాలమ్మా. 13,500 ఒక పడుతుంది. 8 साल काटते, ये सुन्नत है इब्राहिम अलैहिस्सलाम की. 8 साल जो है ना हर मुसलमान काटता है. हम तो बचपने से हमारे बड़े भी काटते हुए आए, हम भी जो है ना गरीबों में बांटते एक हिस्सा और रिश्तेदारों को देते एक हिस्सा हम. తక్కువ అవుతుంది రాత్రికి, కొద్దిగా తక్కువ అవుతుంది. మొత్తం రాత్రి నడుస్తుంది, పొద్దు దాకా ఉంటుంది. 3 దాకా 3 दिन దాకా ఇక్కడ ఉంటుంది. बकरीद फेस्टिवल कितने दिन करते? 3 दिन करते. 3 दिन करते. अब कल रहेगा फर्स्ट, फिर संडे रहेगा, मंडे रहेगा लास्ट. 3 दिन रहेगा. 3 दिन तक आपको बकरा काट सकते. इसके बाद 3 दिन काट सकते. जी हाँ. జత వచ్చేసి 25,000 చెప్పారు. లాస్ట్కి 23,000కి ఇచ్చారు జత. అంటే మటన్ వెళ్ళటం సుమారు ఒక 12 కిలోలు అట్లా వెళ్తుంది ఒక్కొక్క దానికి. జత ఫైనల్ 23,000 అని చెప్తున్నారు వాళ్ళు. 23కి తీసుకున్నాం మేము.
రీజనబుల్ రేట్ ఉంది, విలేజ్ రేట్ ఉంది. ఇదైతే ఇక్కడ విలేజ్ రేట్ ఉంది. ఇవన్నీ బయట నుంచి వచ్చినాయంట కదన్నా. జహీరాబాద్ అని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం. పండగ అంటే కుర్బానీ ఇవ్వటం ఓన్లీ 3 days. రేపు సాటర్డే, సండే అండ్ మండే లాస్ట్ అనమాట. ఇస్లాం ప్రిన్సిపల్ ప్రకారం 3 పాలు వేయాల్సిందే. వేసేసి ఒకటేమో సొంతం వాళ్ళలో, ఒకటి బీద వాళ్ళకి అట్లా ఉంటుంది, ఒకటేమో ఇంటి కోసం అట్లా వాడుకోవటం. కంపల్సరీ ఏం కాదు, అప్పులు ఉన్న వాళ్ళు చేయాలనేది ఏం లేదు. మాల్దార్ వాళ్ళు వాళ్ళ శక్తి ఉంటే చేయాలి అంతే. బీద వాళ్ళ మీద. మంచిగా మాట్లాడుతున్నావు. ఎక్కడ ఎవరు మీరు? సూర్యాపేట జిల్లా సచివాలయంలో ఉద్యోగం. ఇక్కడ పండగ ఇక్కడే ఈసారి ఇక్కడ టోలీ చౌకీలో. అన్నోళ్ళది టోలీ చౌకీ, రేపు టోలీ చౌకీ. జరుగుతున్నది ఆ సచివాలయం వాళ్ళు సగం వెల్కమ్ అందరికి. ఒక్కొక్కటి దగ్గర ఇది 25 కిలోల దాకా ఉంటుందా, 30 కిలోల దాకా ఉంటుందా, ఎక్కువ ఉంటుందా అంటున్నారు. యువతల బందుకు సదర్ల దున్నపోతలను ఎట్లా అందంగా తయారు చేస్తారో అగో అట్లా ముద్దుగా గొర్రెలను తయారు చేసిండ్రు, మేకలను తయారు చేసిండ్రు. मैडम ये 65,000 का है एक वेट 80-85 kg आता मैडम लाइफ 85 కిలోలు ఉన్నదా అంటది. 85 kg लाइफ वेट వస్తుంది మేడం. 65 65,000 ఆస్కింగ్ ప్రైస్ ఉన్నది. ఫైనల్ 55,000 కి ఇచ్చేస్తాం. 55 కి ఇచ్చేస్తాం. ఒక్కటి మీది ఏం తినిందో ఇంతగానో పంచుకున్నది గున్న దానికి చూడు మేడం గేహం వస్తుంది చూడు, గేహం మక్కా చున్నీ అది ఇస్తాం. చిన్న అందంగా లేదేమ్మో, ఇది ముద్దుగా ఉన్నది చూస్తుంటేనే చాలా బాగున్నది. 60,000 బంజారా హిల్స్ లో పెరిగిందంటే అందుకని ఇంత షాక్ ఉన్నదమ్మా. ఇది హైదరాబాద్ బంజారా హిల్స్ బిడ్డ. ఇది మేకపోతే ఎన్ని ఏళ్ళది ఉన్నది? ఇది 3 years ఉంది. 3 ఏళ్ళు. దీని రేట్ ఎంత అంటున్నావు? దీనికి 60,000 అంటున్నాం. 60 అంటున్నావు. బరువు 90 కిలో పైన ఉంటుంది. ఆ లైవ్ మటన్ అయితే 40-50 అవుతుంది. 50 దాకా వస్తుంది. 50 కిలోల దాకా మటన్ వస్తుందంట. 80 పైన 80-85 దాకా బరువు ఉన్నది. లైవ్ బరువు అయితే దీని రేట్ 65 చెప్తున్నాడు తమ్ముడు. ఆఖరి మాట 48,000 ఇస్తాం. తీసుకున్నావా అన్న? తీసుకోలేదు తిరుగుతూనే ఉన్నారు మీరు, ఆడికెళ్ళి తిరుగుతున్నారు. తిరుగుతున్నాం, చూస్తున్నాం ఎట్లా ఉందో. విలాయతీ చూసారా రేట్ ఎట్లున్నాయో? ఇదైతే 1,00,000 అన్నాడమ్మా. 1,00,000 అన్నాడు, 80కి ఇస్తా అంటున్నాడు. ఇంకా ఉంటాయి ఇక్కడ, ఇంకా ఇప్పుడు చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. అన్న మీరేళ్ళ పని చేస్తారు? నాది కార్ రెంటల్ బిజినెస్ ఉంది. అది జోడెందుకు తీసుకోవాలి? అంటే ఒక్కటి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే భార్య కూడా ఉంటుంది, మనం కూడా ఉంటుంది. భార్య మనం ఒక్కరమే వెళ్తామా? స్వర్గానికి వెళ్ళాం కదా, ఇద్దరు వెళ్ళాలి. వెళ్తే ఇట్లా భార్య భర్త పేరు మీద 2 ఇద్దరు పేరు ఒక్కరి పేరు మీద ఒక గొర్రె ఇవ్వాలి. ఒక్కరి పేరు మీద ఒక గొర్రె. అంటే ఇప్పుడు నేను ఒక్కడిని ఇచ్చుకున్నాను అనుకోండి, మరి మా భార్య ఏం చేయాలి? అయ్యో పాపం ఆమె పేరు మీద ఆమె పేరు కూడా, ఆమె నన్ను నమ్ముకొని వచ్చింది కదా. ये तो महंगा है, 30,000-40,000 बोल रहे बड़ा वाला. 1 लाख बोले. అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఎక్కువ చెప్తారు మేడం. ఇది చాలా పెద్దది ఉన్నది, 50,000 ఇలా డిజైన్ చేసింది ఎక్కువ. నార్మల్ అయితే 25,000కి 2 వస్తున్నాయి. 25,000 అన్ని సెలవు తీసుకోలేదన్నా? ఇంకా తీసుకున్నా ఆల్రెడీ తీసుకున్నా. ఎట్లా పడ్డాయి నీకు? అది 25 జోడా జోడా జోడనే ఇస్తాను నువ్వు కూడా. డబ్బులు ఉన్న వాళ్ళు ఇచ్చేది ఉంది, అది కిరాయి ఉన్న వాళ్ళు లేదా ఉన్న వాళ్ళు అవసరం లేదు. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నదో వాళ్ళు ఇస్తారు. పైసలు ఉంచి ఇచ్చేయాలా. పైసలు లేదంటే ఆయనకి అనివార్యం లేదు. ఇది మనం డబ్బులు ఉన్న వాళ్ళు కోస్తారు కదా, వాళ్ళు ఇంటికి పంపించాలా, కంపల్సరీ పంపించాలా. వాళ్ళ లాభం లేదంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, 1000 రూపాయలు ఖర్చు పెట్టి కిలో తీసుకోవాలని. ఆ జమానా ఎవరి దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళే తినేది అది. అప్పటి నుంచి గరీబ్ వాళ్ళకి ఇది వెళ్ళాల మీట్ అనేసి ఉంది ఇది ఫెస్టివల్. 3 పార్ట్స్ చేస్తారు దీనిలో. ఒకటి గరీబ్ వాళ్ళకి ఇవ్వాలా, ఒకటి చుట్టూ వాళ్ళకి ఇవ్వాలా, ఒకటి మనం పెట్టుకోవాలా. మాది జోగిపేటలో ఫామ్ ఉన్నది. మాది ఎన్ని తీసుకొచ్చిండ్రు? మేము 60 తెచ్చినాం. 60 తెచ్చిండ్రు. ఎన్ని పోయినాయి తమ్మి మరి? 30 దాకా పోయినాయి, ఇంకా ఇప్పుడు పోతాయి. ఇక రేపు పొద్దున్న దాకా పోతాయి. తమ్మి ఎంత చెప్తున్నారు? ఇక చెప్పుడు అంటే 24,000 జత. 24 జత చెప్తున్నారు. ఎంత పోతున్నాయి మరి?
22, 21 పోతున్నాయి. 22, 21. తమ్మి ఎంత బరువు ఉంటాయి ఇవి? ఏడాది మీద ఉన్నాయా? లోపలనే ఉన్నట్టున్నాయి కదా, చిన్న చిన్నవి ఉన్నాయి. ఏడాది కొన్ని ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి. వాళ్ళు ఏడాది కాకపోతే వేయమంటున్నారు కదా మరి. అవును, అది గిట్ అయింది, అది కొంచెం పెరగలేవు. కొన్ని మిగిలినవి ఉండే అవి కూడా తీసుకొచ్చేసి అవి గిట్ల తీసుకొచ్చారు. ఏడాది మీద ఉన్నాయి, కొన్ని తెచ్చింది ఏడాది కన్నా లోపల ఉన్నాయి. ఏం పెడతారు వీటికి మామూలుగా దానా? పచ్చి పెడతాం, ఆ, తౌడు పెడతాం, శనగ పొట్టు, మక్కలు. ఏమో బాగానే ఉన్నాయి. తమ్మి ఇట్లా ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, అవును ఇవి వీటన్నిటికీ ఒకటి ఫామ్ ఉన్నది అంటున్నారు కదా. మొత్తం ఎన్ని ఉంటాయి ఫామ్లా? మా దగ్గర 200 దాకా ఉన్నాయి. మరి పోయినాయి, ఆడ అన్ని వెళ్ళిపోయినాయి, ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పేసి ఇటు తీసుకొచ్చాం. పట్టుకొచ్చారు. అన్నీ పోయినాయి, ఇక కొన్ని ఉన్నాయని చెప్పి తీసుకొచ్చినాం. ఈడ పోతున్నాయా? ఆడ మాకు కరెక్ట్ రేట్ పోయింది, కానీ ఇక్కడ పోతున్నాయి కొంచెం. మస్తు ఉంది కదా మండీలో. మార్కెట్ ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ ఎక్కువ ఉన్నది. ఇవేమో జోగిపేట గొర్రెపిల్లలు ముద్దుగున్నాయి. తొలిచౌకి రోడ్ల పెట్టినరు మొత్తము. ఇవి మా జోగిపేటలే, అవి మా సంగారెడ్డి వాళ్ళే. వస్తే బందుకు వస్తే కొనుక్కోండి, మా ఊరల్లే బాగుంటాయి. ఊర్లో మేసినాయి కదా మంచిగా, పచ్చిగడ్డి అవి ఇవి ఉంటాయి. మళ్ళీ హైదరాబాద్లో అనుకోండి ఏమేస్తారో మాకు ఎరకలేదు, కానీ మా ఊరి అయితే మంచిగా పచ్చిగడ్డి అవి వేసి శనగపొట్టు వేసి పెంచుతారు. ముద్దుగున్నాయి మేకలు. ఇగో ఇది బక్రీద్ ముచ్చట. బక్రీద్కు మరి మేకలు గొర్రెలు బాగా రేట్ అయినాయి అంటే ఎట్లున్నాయి ఏం కథ అని చూద్దామంటే వచ్చినా ఇట్లున్నాయి, మంచిగానే నడుస్తున్నాయి. మళ్ళొక్క ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి, నడువుండిగా.